కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని అనంతపురం ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. రక్షాబంధన్ రోజున సోదరితో రాఖీ కట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ సైతం జైలు అధికారులు అమలు చేయడం లేదని విమర్శించారు. 2014-19 మధ్యలో వేల కొద్దీ బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని, 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మద్యం నియంత్రణ చేసే కార్యక్రమం ప్రారంభించారన్నారు. దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 6,500 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కువ కలెక్షన్స్ చేసి 5-6 డిస్టిలరీస్కి ఎక్కువగా మద్యం కొనుగోలు సంబంధించి రాఖీ కట్టడానికి మిథున్ రెడ్డి సోదరికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. కూటమిలో మిగిలిన పార్టీలకు వాయిస్ లేదు. కూటమి అంటే కేవలం టీడీపీ మాత్రమే అన్నారు. ఏపీలో మద్యం పాలసీ దారుణంగా ఉందని చెప్పారు. మందుబాబులు రోడ్లపైనే తాగేస్తున్నారని, ప్రతి మద్యం షాపుకు అనాధికారిక పర్మిట్ రూమ్ ఉందన్నారు. టీడీపీ నేతలు బందిపోటు ముఠాలా మారి ప్రజలపై రాబందుల్లా పడ్డారని తీవ్ర విమర్శలు చేశారు.